సర్వజన ఆసుపత్రిలో రోటరీ క్లబ్ విశ్రాంతి భవనాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సర్వజన ఆసుపత్రిలో రోటరీ క్లబ్ విశ్రాంతి భవనాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ లీలా ప్రసాద్ ను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు పుష్పగుచ్చంతో సత్కరించి ఆయనకు కృతజ్ఞత తెలిపారు. అనంతరం ఆ సంఘ నాయకులు షేక్ బైన సుబ్రహ్మణ్యం మాట్లాడారు. గతంలో రోగులు వారి బంధువుల సౌకర్యార్థం సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాన్ని అందుబాటులోకి తేవాలని వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. దీనిపై స్పందించి రోటరీ క్లబ్ విశ్రాంతి భవనాన్ని అందుబాటులోకి తేవడం ముదావాహమన్నారు. అలాగే అప్పటి రాజ్యసభ సభ్యులు చిరంజీవి ఏర్పాటు చేయించిన విశ్రాంతి భవనాన్ని త్వరలో అందుబాటులోకి తేవాలన్నారు. రోగుల కొరకు కేటాయించిన ప్రత్యేక గదులు అందుబాటులో లేనందువల్ల వాటిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని వంటి అంశాలపై సూపరింటెండెంట్ లీలా ప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అడ్వైజింగ్ కమిటీ సభ్యులు బోయిన రాజు, జోగి శివ, నిక్కు రాధాకృష్ణ, భోగిరెడ్డి సుభాని, ఆన్సారి, బెల్లంకొండ రవి, నీలపాల కృష్ణ, పెద్దిబోయిన సాంబ, బడావుల ప్రసాద్, బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం షేక్ బైన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సర్వజన ఆసుపత్రి రావడం జరిగింది. విషయం ఏమిటంటే ఈరోజు మన సూపరింటెండెంట్ గారిని కలిసి ఆయనకి ఈ మధ్యకాలంలో మేము విశ్రాంతి భవనాల కోసం మాట్లాడడం జరిగింది. అవి వేరే మందులు దానికి వాడారు. దాన్ని అది ఖాళీ చేసి ఇప్పుడు పేషెంట్స్కి వచ్చే వాళ్ళ కోసం భోజనాలు చేయడం కానీ విశ్రాంతి తీసుకోవడం కానీ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దాని గురించి మేము ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతాపూర్వకంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఈ యొక్క హాస్పిటల్లో ఇంకొక చిరంజీవి గారు నిర్మించిన విశ్రాంతి భవనం ఒకటి ఉంది. అది కూడా త్వరలోనే ఓపెన్ చేసి మన పేషెంట్లకు వచ్చే రోగులకు వచ్చే బంధువుల కోసం వాళ్ళకి కూడా అది కూడా త్వరలోనే అది కూడా ఓపెన్ చేయడం చేస్తామని చెప్పారు. అట్లాగే మరుగుదొడ్లు, తర్వాత వాటర్ అంటే భోజనాలు చేసిన తర్వాత వాళ్ళు చేతులు కట్టుకోవడం కానీ వాటికి కానీ చాలా అక్కడక్కడ ఇబ్బందిగా ఉంది. అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకి మేము బీసీ సంక్షేమ తరఫున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బుక్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే గతంలో రోటరీ క్లబ్ అది విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. దాన్ని మూసేసి యూనియన్ కింద వాడుకుంటున్నారు. అదొకటి ఓపెన్ తెరిపించాలని చెప్పాం. అలాగే మన కేంద్ర మంత్రివర్యులు మెగాస్టార్ చిరంజీవి గారు కట్టించారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు 20 లక్షలతో. ఆ విశ్రాంతి భవనం కూడా ఓపెన్ చేయాలని అన్నాం. అయితే రోటరీ క్లబ్ అంతకుముందు ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి ఇవాళ డెలివరీ వార్డుకు వచ్చే తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ కూర్చుండడానికి భోజనం చేయడానికి అది కల్పించినందుకు సూపరింటెండెంట్ గారికి మా బీసీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ రోటరీ క్లబ్ ఓపెన్ చేయడానికి మాతో పాటు లంగిశెట్టి ప్రముఖ న్యాయవాది లంగిశెట్టి బాలాజీ గారు వారు కూడా సహకరించారు. ఈ క్రెడిట్లో మాతో పాటు వారు కూడా భాగస్వాములే అని తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఉంది. అది ఆన్లైన్ కంప్లైంట్. ఎవరన్నా డాక్టర్లు సరిగ్గా చూడకపోయినా, స్టాఫ్ నర్సులు సరిగ్గా చూడకపోయినా, ఎవరన్నా డబ్బులు అడిగినా అది ఆన్లైన్లో మనం కంప్లైంట్ ఇస్తే ఆ ఆన్లైన్లో కంప్లైంట్ ద్వారా మన వాళ్ళకి రిటర్న్ వచ్చి ఎవరెవరు ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి దాని మీద చేస్తారు.